హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిటి విందశ్రీ యూట్యూబ్ ఛానల్. గోధుమ పిండితో ఇలా స్వీట్ రెసిపీ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఎంతో రుచిగా ఉంటే ఈ సంపంగి పూలను ప్రిపేర్ చేసే విధానం చూద్దాం. ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. పొడి పిండిని ఇలా కలుపుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకుంటే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఉంటుంది. గోధుమ పిండిలో నెయ్యి పర్ఫెక్ట్‌గా సరిపోయిందని ఇలా ముద్ద కట్టి చూస్తే తెలుస్తుంది. ముద్దలు ముద్దలుగా అయితే అది పర్ఫెక్ట్‌గా సరిపోయిందని అర్థం. ఒకేలా అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మనం నార్మల్‌గా చపాతీ పిండికైతే ఎలా కలుపుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ ఇలా పక్కకుంచేయాలి. తర్వాత కొంచెం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ఉండలు ప్రిపేర్ చేసిన తర్వాత దానికి పొడిపిండి అద్దుకొని పూరీలా ప్రిపేర్ చేసుకోవాలి. సైజు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకా చిన్నగున్నా బానే ఉంటాయి. బుడ్డి బుడ్డి పూరీ లెక్క చేసుకొని 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. అయితేనే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ రెసిపీని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్‌కి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈక్వల్‌గా ఉండేటట్టు 4 సైడ్స్ ఇలా కట్ చేసుకొని మధ్య మధ్యలో కట్ చేసుకోవాలి. చాకు హెల్ప్‌తో ఇలా ఫాస్ట్‌గా మొత్తం కాకుండా ఇలా మధ్యలో ఉండేలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దాని సైడ్స్‌ని రోల్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా రోల్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి షేప్ లాగా రావాలి అని అనుకుంటే వీటిలో సగం అటు ఇటుగా తీసేసి మధ్యలో నుంచి ఇలా తిప్పేస్తే ఒక బెటర్ షేప్ చాలా బాగుంటుంది. పువ్వు లెక్క చాలా బాగుంటుంది కదా. ఎప్పుడు చేసిన విధంగానే ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాతే ఫ్రై చేసుకోవాలి. ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. 3, 3, 4, 4 అంటే కళాయి స్పేస్‌ని బట్టి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసేయవద్దు ఫ్రై చేసేటప్పుడు. ఇలా అయితే గుల్లగా చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఎగితేనే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మరీ పచ్చిగా తీసేస్తే మనం పాకంలో వేసినప్పుడు ఎమ్మటే ఇంకా మెత్తపడతాయి. అందుకనేసి అవి కరకరలాడేంత వరకు చాలా నీట్‌గా, నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అలా మొత్తం కంప్లీట్ అయ్యాక ఏదైతే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో సగం కంటే కొంచెం ఎక్కువ పంచదార తీసుకోవాలి. అదే కప్పుతో వాటర్ కూడా వేసి ఇలా కొద్దిసేపు పాకం పట్టుకోవాలి. ఈ పాకము మరీ ముదురు పాకం కాకుండా, మరీ తీగ పాకంలా కాకుండా కొంచెం లైట్‌గా మరీ తీగ పాకానికి దగ్గరగా అలా ఉండేలా చూసుకోవాలి. మొత్తం చక్కెర కరిగి కొద్దిసేపు ఉడికించుకుంటే తెలుస్తుంది. పాకం కరెక్ట్‌గా వచ్చిందనేసి దీంట్లో యాలకుల పొడి వేసి ఇలా కొంచెం వచ్చేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టుగా వచ్చేటట్టు ఉంటే సరిపోతుంది. మనం ముందుగానే సంపేగాలను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి వేడిగా ఉన్న పాకంలోనే ఎమ్మటే వేసేస్తే ఏం పర్లేదు. కొద్దిగా టైం వేస్తే ఇవి గట్టిపడుతుంది పాకం. అందుకనేసి ఫాస్ట్‌గా ఈ ప్రాసెస్ చేసుకోవాలి. చక్కెర పాకంలోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సంపెంగ పువ్వులను వేసి ఇలా బయటికి తీసేస్తే సరి. స్వీట్ గోధుమ రెసిపీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.